Hi, hello everyone, welcome to my channel. I am HRK. So today we are going to see the previous paper of SSC. So ఇవాళ మనం SSC previous paper చూద్దాము. ఓకేనా, ఇంగ్లీష్ సెక్షన్ ఎలా ఉంటుంది, ఎలా అటెంప్ట్ చేయాలి, సో మనకి ఏమేమి మోడల్స్ వస్తాయి అన్నీ చూద్దాం. ఓకేనా, సో చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అని, సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో in jumbled order, arrange the sentences in the correct order to form a meaningful and coherent paragraph. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, మనం వాటిని ఒక ఆర్డర్లో ప్లేస్ చేయాలి. సో ఇదేంటి, పారా జంబల్. చూద్దామా మరి ఎలా చేయాలి అని. సో చూడండి ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చారు, శాలిని వాజ్ స్క్రోలింగ్ డౌన్ ద ఫోన్ స్క్రీన్ వైల్ వెయిటింగ్ ఫర్ హర్ ఫ్రెండ్. సో మనకేం కనిపించింది ఇక్కడ, శాలిని అని కనిపించింది, అంటే నేమ్. సో మనం ఎప్పుడైనా సరే పారాజంబల్ చేసేటప్పుడు ఏం చూడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటి పారాజంబల్ చూడంగానే అంటే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అని కనుక్కుంటే మనకి 50% ఆఫ్ ద పారాజంబల్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా, సో చూద్దాం. చూడండి, సో శాలిని అని ఉంది, సో ఇది నేమ్తో స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇది మేబీ ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, హర్ ఫ్రెండ్ బ్రాట్ ఏ బొకే ఫర్ శాలిని ఫ్రమ్ ద మార్కెట్ ప్లేస్. సో ఏం కనిపించింది ఇక్కడ, హర్ అంటే ఏంటి, ప్రనౌన్. సో ఎప్పుడైనా మనకి పారాగ్రాఫ్ ప్రనౌన్తో స్టార్ట్ అవుతుందో అవ్వదు, సో మనకి బి అనేది ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. నెక్స్ట్, వెన్ హర్ ఫ్రెండ్ అరైవ్డ్ దే వెంట్ టు ద మార్కెట్ ప్లేస్. సో ఇక్కడ ఏముంది, హర్ అని ఉంది, సో ఇక్కడ కూడా మనకి సెంటెన్స్ హర్తో స్టార్ట్ అయింది, అంటే ఇది కూడా మనకి ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూడండి, ది మార్కెట్ ప్లేస్ వాజ్ థ్రాంగింగ్ విత్ పీపుల్. సో ఇక్కడ మార్కెట్ ప్లేస్ అని ఉంది, అసలు మనం చదివితే టోటల్ లైన్స్ మొత్తం వేటి గురించి చెప్తున్నారు, శాలిని యొక్క ఫ్రెండ్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ మార్కెట్ ప్లేస్ గురించి ఏమైనా చదివామా, చదవలా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నాయి ఈ 4 లైన్స్ అంటే, శాలిని యొక్క ఫ్రెండ్ గురించి మాట్లాడుతుంది. సో కాబట్టి మనకి ఇది కూడా మనకి ఫస్ట్ సెంటెన్స్ అవ్వదు. సో ఏంటి మనకి ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది అంటే, ఏ అనేది మన యొక్క ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా, ఏ అనేది మనకి ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది. మరి ఏ ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, 3, 4. సో మనకి ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, 2 ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ అయినాయి. సో ఓన్లీ 3, 4లోనే మన ఆన్సర్ ఉంది. చూద్దాం. సో ఫస్ట్ లైన్ అయితే ఏ అనమాట. సో ఏం చెప్తున్నారు చూడండి, అసలు ఏ లైన్ చెప్తున్నారు, శాలిని వాజ్ స్క్రోలింగ్ డౌన్ ద ఫోన్ స్క్రీన్ వైల్ వెయిటింగ్ ఫర్ హర్ ఫ్రెండ్. సో ఆమె ఫోన్ని స్క్రోల్ చేస్తుంది ఎప్పుడు, తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు. మరి వెయిట్ చేస్తుంది అంటే మనకి నెక్స్ట్ ఏం రావాలి, ఏ బీనా ఏ సీనా చూద్దాం. సో ఏ బి కలిపి చదువుదాం. సో శాలిని వాజ్ స్క్రోలింగ్ డౌన్ ద ఫోన్ స్క్రీన్ వైల్ వెయిటింగ్ ఫర్ హర్ ఫ్రెండ్ బ్రాట్ ఏ బొకే ఫర్ శాలిని ఫ్రమ్ ద మార్కెట్ ప్లేస్. సో వాళ్ళ ఫ్రెండ్ తన కోసం బొకే తీసుకొచ్చింది మార్కెట్ ప్లేస్ గురించి అని అన్నారు. సో ఏసీ చూద్దాం, వెన్ హర్ ఫ్రెండ్ అరైవ్డ్ దే వెంట్ టు ద మార్కెట్ ప్లేస్. మనకి ఎలా సరిపోయింది, ఏసీ సరిపోయింది. ఎందుకు, శాలిని వెయిట్ చేస్తుంది తన ఫ్రెండ్ కోసం, తన ఫ్రెండ్ అనేది అరైవ్ అయింది, వచ్చింది. సో వాళ్ళిద్దరు కలిసి మార్కెట్ ప్లేస్కి వెళ్ళారు. సో మనకి ఏ కాంబినేషన్ సెట్ అయింది, ఏబీ సెట్ అవ్వాలా, ఏసీ సెట్ అయింది. శాలిని వెయిట్ చేస్తుంది తన ఫ్రెండ్ కోసం, సో ఫ్రెండ్ కోసం వెయిట్ చేసింది, ఫ్రెండ్ వచ్చింది. సో కాబట్టి మనకి ఎలా సెట్ అయింది, కాంబినేషన్ ఏసీ మనకి కరెక్ట్గా ఉంది. సో మన ఆప్షన్ ఏమవుతుంది, 4 అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో విత్ 2 సెంటెన్సెస్తోనే మనం ఆప్షన్ని ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం, ఏసీ డిబి. సో ఏమైంది, థర్డ్ సెంటెన్స్లో తన ఫ్రెండ్ వచ్చింది, వాళ్ళిద్దరు కలిసి మార్కెట్ ప్లేస్కి వెళ్ళారు. నెక్స్ట్ డీలో ఏం చెప్తున్నారు, ద మార్కెట్ ప్లేస్ వాజ్ థ్రాంగింగ్ విత్ పీపుల్. సో జనాలతో ఉన్నారు మార్కెట్ ప్లేస్ మొత్తం అని ఉంది. ఓకే, మార్కెట్ ప్లేస్కి వెళ్ళారు, మార్కెట్ ప్లేస్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చారు. నెక్స్ట్ ఏమైంది, హర్ ఫ్రెండ్ బ్రాట్ ఏ బొకే ఫర్ శాలిని ఫ్రమ్ ద మార్కెట్ ప్లేస్. సో మార్కెట్ ప్లేస్కి వెళ్ళారు కదా, మరి మార్కెట్ ప్లేస్కి సంబంధించిన సెంటెన్స్ ఏముంది ఇక్కడ, బీలో ఉంది. సో మార్కెట్కి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ తన కోసం బొకే తీసుకొచ్చింది. సో మనకి పారాగ్రాఫ్ ఏమవుతుంది, ఏసీ డిబి అవుతుంది. సో ఎలా కనుక్కున్నాం పారాజంబల్ని, ఫస్ట్ సెంటెన్స్ ఏంటా అని చూసాము. ఫస్ట్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ యొక్క మనకి ఆన్సర్ సెకండ్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఏసీ కాంబినేషన్ అయింది, మన ఆన్సర్ 4 అయింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సో ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియమ్. సో మనకి కంపల్సరీగా ఎస్ఎస్సిలో ఈడియమ్స్ అయితే వస్తాయి, మనం డైలీ 2-3 ఈడియమ్స్ అన్నా నేర్చుకోవాలి. సో చూద్దాం, ఇక్కడ ఏమి ఇచ్చారు, కట్ ఏ పూర్ ఫిగర్. దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే, టు పుట్ ఏ బ్యాడ్ ఇంప్రెషన్. మనం బ్యాడ్ ఇంప్రెషన్ని కలగజేయడాన్ని ఏమంటారు, కట్ ఏ పూర్ ఫిగర్ అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చారు, రీఅరేంజ్ ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. సో మనకి ఎలా అయితే చేసామో ఫస్ట్ క్వశ్చన్లో పారాజంబుల్, సో సేమ్ అదే అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆల్రెడీ కొంచెం స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఇచ్చేసారు, మనం పీక్యూఆర్ఎస్లో కనుక్కోవాలి, అంటే పీక్యూఆర్ఎస్ని మనం ఆర్డర్లో పెట్టాలి. సో చూద్దాం. చూడండి,
ఏమిచ్చారు? ఏ 2007 to 2009 స్టడీ. సో ఏంటిది? ఇది మనకి ఇక్కడ సబ్జెక్ట్ కదా. ఏ 2007 to 2009 స్టడీ అనేది సబ్జెక్ట్. మరి సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది మనకి? వెర్బ్ వస్తుంది. సో మనం ఇప్పుడున్న 4 ఆప్షన్స్లో PQRSలో ఏ సెంటెన్స్ అయితే మనకి వెర్బ్తో స్టార్ట్ ఉందో అది మన యొక్క ఫస్ట్ సెంటెన్స్ అవుతుంది కదా. సో చూద్దాం, చూడండి. సో ఇక్కడ ఏముంది? ఎక్స్ప్లోర్ ఫార్వర్డ్ థింకింగ్ టెక్నిక్స్. స్టడీ, ఎక్స్ప్లోర్ ఫార్వర్డ్ థింకింగ్ టెక్నిక్స్. సో ఇది మేబీ మనకి అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ సెంటెన్స్. ఎందుకు? ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లోర్డ్, ఎక్స్ప్లోర్డ్ కదా, వెర్బే కదా మనకి ఎక్స్ప్లోర్ అనేది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది? టు సింక్రనైజ్ టైమ్ ఆన్ బోర్డ్ డీప్. సో టు అంట, మనకి సబ్జెక్ట్ తర్వాత టు వస్తుందా? రాదు, వెర్బ్ వస్తుంది. సో ప్రిపోజిషన్ రాదు. ఏ 2007 to 2009 స్టడీ టు సింక్రనైజ్ అనేది మనకి రాదు. సో ఇది మనకి ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదనమాట. నెక్స్ట్ ఇదేంటి? స్పేస్ ప్రోబ్స్ ఫర్ యాక్యురేట్ నావిగేషన్. ఇక్కడ ఏముంది? స్పేస్ ప్రోబ్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ నౌను. మనకి నీడ్ ఏంటి? వెర్బ్ రావాలి. ఏ 2007 to 2009 స్టడీ స్పేస్ ప్రోబ్స్ అంటామా? అనం కదా. సో కాబట్టి ఇది కూడా మనకి ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూద్దాం. ఏ 2007 to 2009 స్టడీ పర్టికులర్ లుకింగ్ ఇంటూ లో కాస్ట్ ఆప్షన్స్. సో మనకి ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. సో పర్టికులర్ లుకింగ్ ఇంటూ అని చెప్పట్లా. సో దీని ముందు ఏదో సెంటెన్స్ ఉంది. సో పర్టికులర్ అంటే దీని ముందు ఏదో చెప్పారు, దాని గురించి కొంచెం మనకి ఇక్కడ రీజన్ ఇస్తున్నారు పర్టికులర్ అని. సో కాబట్టి దీని ముందు ఇంకో సెంటెన్స్ రావాలి. సో ఇది కూడా మనకి ఫస్ట్ సెంటెన్స్ అయ్యే ఛాన్స్ లేదు. సో కాబట్టి మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏం మిగిలింది? పి మిగిలింది. సో మన ఫస్ట్ సెంటెన్స్ ఏమవుతుంది? పి అవుతుంది. మనకి పికి సంబంధించి ఏమేమి ఉన్నాయి? 2, 4 ఉన్నాయి. సో కాబట్టి 1 మనకి కాదు, 3 మనకి కాదు. సో చూద్దాం. ఏ 2007 to 2009 స్టడీ ఎక్స్ప్లోర్ ఫార్వర్డ్ థింకింగ్ టెక్నిక్స్. సో ఈ స్టడీ అనేది మనకి ఫార్వర్డ్ థింకింగ్ టెక్నిక్స్ని ఎక్స్ప్లోర్ చేసింది. మరి ఎక్స్ప్లోర్ చేసి ఏం చేసింది? మరి నెక్స్ట్ ఏం అవ్వాలి? పిఎస్ అవ్వాలా, పీక్యూ అవ్వాలా చూద్దాం. సో పిఎస్ చదువుదాం ఫస్ట్. ఏ స్టడీ ఎక్స్ప్లోర్ ఫార్వర్డ్ థింకింగ్ టెక్నిక్స్ పర్టికులర్ లుకింగ్ ఇంటూ అంటామా? అనం. దీనికి ముందు ఏదో ఉంది, కంపల్సరీగా ఏదో రీజన్ చెప్పాలి. సో కాబట్టి పర్టికులర్ అనేది రాదు. నెక్స్ట్ పీక్యూ చదువుదాం. ఏ 2007 to 2000 స్టడీ ఎక్స్ప్లోర్ ఫార్వర్డ్ థింకింగ్ టెక్నిక్స్ టు సింక్రనైజ్. ఎక్స్ప్లోర్ చేసింది టెక్నిక్స్ని దేనికోసం? టు సింక్రనైజ్ టైమ్ ఆన్ బోర్డ్ డీప్. సో కాబట్టి మనకి పిఎస్ సెట్ అవ్వాల. ఏం సెట్ అయింది? పీక్యూ సెట్ అయింది. ఎందుకు? టెక్నిక్స్ని ఎక్స్ప్లోర్ చేశారు. ఎందుకు చేశారు? సింక్రనైజ్ చేయడానికి అని. సో మన ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? ఫోర్త్ ఆప్షనే అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ కనిపెట్టాము, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కనిపెట్టాము. సో కాబట్టి పీక్యూ మనకి అవుతుంది. నెక్స్ట్ ఫాలో అవుతున్నాయో లేదో చూద్దాం. టు సింక్రనైజ్ టైమ్ ఆన్ బోర్డ్ డీప్. నెక్స్ట్ ఏముంది? ఆర్ డీప్ స్పేస్ ప్రోబ్స్. మీకు ఇంకా తెలియాలంటే ఇక్కడ ఏముంది? డీప్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్. మరి యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. సో డీప్ స్పేస్ ప్రోబ్స్ కాబట్టి నౌన్, కాబట్టి డీప్ స్పేస్ ప్రోబ్స్. సో యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ వచ్చింది. సో ఎందుకు? ఫర్ యాక్యురేట్ నావిగేషన్ కోసము. ఎందుకు? పర్టికులర్గా లుకింగ్ ఇంటూ లో కాస్ట్ ఆప్షన్స్కి చూస్ చేసుకోవడం కోసం ఇలా ఫార్వర్డ్ థింకింగ్ టెక్నిక్స్ని ఎక్స్ప్లోర్ చేశారు, సింక్రనైజ్ చేశారు. పర్టికులర్గా లో కాస్ట్ ఆప్షన్స్ కోసం చేశారు అని. సో మన ఆప్షన్ ఏమవుతుంది? 4 అనేది మన యొక్క ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? సెలెక్ట్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. మనకేం అడుగుతున్నారు? ప్యాసివ్ ఫామ్ అడుగుతున్నారు. దేనికి? ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కి. చూద్దాం. ద ఇండెంచుడ్ లేబర్స్ ఫిక్స్ ద రోడ్స్. మనం ఎప్పుడైనా ఏదైనా ప్యాసివ్ ఫామ్ కానీ యాక్టివ్ వాయిస్ కానీ కనిపెట్టేటప్పుడు అసలు ఫస్ట్ అది ఏ టెన్సో కనుక్కోవాలి. సో ఇక్కడ ఇది ఏ టెన్స్ చెప్పండి? ఫిక్స్ అని ఉంది. అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్. మనకి ఇది ఏ టెన్స్ అవుతుంది? ప్రెజెంట్ టెన్స్. సో మనం ఎప్పుడైనా సరే యాక్టివ్ నుంచి ప్యాసివ్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవ్వాలి? ప్రెజెంట్ టెన్స్ అయితే ఏం ఆక్సిలరీ వెబ్స్ రావాలి? ఈజ్, యామ్, ఆర్ రావాలి. సో ఇక్కడ ఐతో స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనకి యామ్ రాదు. ఏమొస్తుంది? ఈజ్ కానీ ఆర్ కానీ వస్తుంది. అదే పాస్ట్ అయితే వజ్, వర్రు వస్తాయి. ఓకేనా. కంటిన్యూస్ టెన్సెస్ అయితే అది ప్రెజెంట్ కంటిన్యూస్ కానివ్వండి, పాస్ట్ కంటిన్యూస్ కానివ్వండి, ఏ కంటిన్యూస్ ఫామ్ అయినా ఏమొస్తుంది? బీయింగ్ వస్తుంది యాక్టివ్ నుంచి ప్యాసివ్ కన్వర్ట్ చేసేటప్పుడు. అలానే పర్ఫెక్ట్ నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు బీన్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఏ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్సే కదా. జస్ట్ సబ్జెక్ట్, వెర్బు, ఆబ్జెక్ట్. సో ఇది ఏ టెన్స్ ఫామ్ అవుతుంది? సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. సో కాబట్టి మనకి సింపుల్ ప్రెజెంట్ యొక్క ఆక్సిలరీ వెర్బ్స్ రావాలి. ఆర్ కానీ ఈజ్ కానీ రావాలి. చూద్దాం ఎక్కడొచ్చినాయి. ఇక్కడ ఏముంది? ద రోడ్స్.
సో ద రోడ్స్ అనేది ఏంటి ప్లూరల్ ఫామ్, కాబట్టి మనకి కంపల్సరీగా ఆర్ అనే ఆక్సిలరీ వెర్బ్ వస్తుంది, ఈజ్ రాదు. సో కాబట్టి ఆర్ అనే ఆప్షనే మన యొక్క ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఇక్కడ ఏముంది వర్స్, సో ఇది కాదు ఎందుకంటే అది పాస్ట్ కాదు కాబట్టి మనకి పాస్ట్ యొక్క ఆక్సిలరీ వెర్బ్ రాదు. నెక్స్ట్ వర్ ఉంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది ఇక్కడ ఏముంది ఆర్ ఉంది, సో ఇది మేబీ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూద్దాం వర్ కూడా రాదు. సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ దట్ వీ హ్యావ్ హియర్ ఈస్ ఓన్లీ 3 అనే ఆప్షనే మనకి కరెక్ట్ ఆన్సర్. చూసారా మనకి ఓన్లీ ఆక్సిలరీ వెర్బ్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చూస్తాము, ఒకటి ఆక్సిలరీ వెర్బ్ చూస్తాము, నెక్స్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి, నెక్స్ట్ V3 ఫామ్ యాడ్ అవుతుంది, నెక్స్ట్ బై యాడ్ అవుతుంది. నేను ఆల్రెడీ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మీద వీడియో చేశాను. సో ఆ క్లాస్ వింటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఇది సింపుల్ ప్రజెంట్ టైంలో ఉంది కాబట్టి మనకేం రావాలి ఆక్సిలరీ వెర్బ్స్ ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. ఇక్కడ రోడ్స్ అనేది ఉంది, సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కావాలి కదా, ద రోడ్స్ ఈజ్ అంటామా, ద రోడ్స్ ఆర్ అంటామా, ద రోడ్స్ ఆర్ అంటాం. సో కాబట్టి ఆర్ వచ్చింది, నెక్స్ట్ V3 ఫామ్ వచ్చింది, నెక్స్ట్ బై వచ్చింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. సో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. మనం ఇంతకేం చేసాము, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ప్యాసివ్ ఇచ్చారు, మనం యాక్టివ్ కనుక్కోవాలి సేమ్. సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, ద ఈవిల్ కింగ్ వాజ్ డిఫీటెడ్ బై గ్యాండాల్ఫ్ ద సేవియర్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ కాబట్టి మనకి ఆబ్జెక్ట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, వాజ్ డిఫీటెడ్. సో వాజ్ వచ్చింది అంటే ఏమవ్వాలి, ఇది వాజ్ డిఫీటెడ్ అంటే ఇది సింపుల్ పాస్ట్ అవ్వాలి. ఓకేనా. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసేటప్పుడు సపోజ్ మనం వజ్ వర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము అంటే ప్యాసివ్ ఫామ్లో ఇక్కడ ఏమై ఉంటుంది చెప్పండి, సింపుల్ పాస్ట్ అయితేనే మనం ఇక్కడ వజ్ వర్ యూజ్ చేస్తాం కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఏమి ఇచ్చారు, రివర్స్ ఇచ్చారు, అంటే ఇక్కడ వజ్ ఇచ్చారు, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సింపుల్ పాస్ట్ రావాలి. అంటే ఏం రావాలి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఫామ్ రావాలి. సరే చూద్దాం వచ్చిందా లేదా అని, ఎక్కడ ఏ ఆప్షన్లో మనకి ఈ స్ట్రక్చర్ ఫాలో అయ్యింది అని చూడండి. ఇక్కడ ఏముంది, గ్యాండాల్ఫ్ ద సేవియర్ డిఫీటెడ్ ద ఈవిల్ కింగ్. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి సబ్జెక్ట్ వచ్చింది కదా, ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ అవుతుందో మనకి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసింది. నెక్స్ట్ డిఫీటెడ్ అంటే V2 ఫామ్, నెక్స్ట్ ద ఈవిల్ కింగ్ అంటే ఆబ్జెక్ట్. సో మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఆన్సర్ వచ్చేసింది. మనకి స్ట్రక్చర్ ఫాలో అయిందా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్లో చూద్దాం ఇక్కడ ఏమైంది అని, ద సేవియర్ ఆఫ్ గ్యాండాల్ఫ్. ఇక్కడ అసలు ఆఫ్ అనేది ఉందా, లేదు. సో కాబట్టి మనకి ఆప్షన్ కాదు, ఇక్కడ ద గ్యాండాల్ఫ్ ద సేవియర్ అని ఉంది, ఆఫ్ అయితే లేదు. సో మనం ఎక్స్ట్రా యాడ్ చేయకూడదు. నెక్స్ట్ చూద్దాం, గ్యాండాల్ఫ్ ద సేవియర్ హ్యాడ్ డిఫీటెడ్ ద ఈవిల్ కింగ్. హ్యాడ్ వచ్చింది, అసలు హ్యాడే రాదు కదా. నెక్స్ట్ గ్యాండాల్ఫ్ ద సేవియర్ డిఫీట్స్ ద ఈవిల్ కింగ్. సో డిఫీట్స్ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో మనకి సింపుల్ ప్రెజెంట్ కాదు కావాల్సింది, ఇక్కడ ఏమొచ్చింది వజ్ వచ్చింది, వజ్ వచ్చింది ఆక్సిలరీ వెర్బ్ అంటే మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్ అయి ఉండాలి. సో కాబట్టి V2 ఫామ్ అయి ఉండాలి. ఇదేంటి డిఫీట్స్ అనేది V1. సో కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా కాదు. సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ దట్ వీ హ్యావ్ హియర్ ఈస్ ఓన్లీ 1, గ్యాండాల్ఫ్ ద సేవియర్ డిఫీటెడ్ ద ఈవిల్ కింగ్. సో మన ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. సో మనకి ఈడియం ఇచ్చారు, చూద్దాం ఏముంది ఇక్కడ, బేర్ ద పామ్. బేర్ ద పామ్ అంటే ఏంటి అంటే టు బి ఏ విన్నర్. సో మన ఆన్సర్ ఏంటి, టు బి ఏ విన్నర్. విన్నర్ అవడాన్ని మనం అంటాం బేర్ ద పామ్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ సెంటెన్స్ హ్యాస్ బీన్ గివెన్ విత్ ఏ బ్లాంక్ టు బి ఫిల్డ్ విత్ అన్ అప్రోప్రియేట్ వర్డ్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. సో ఏమంటున్నారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. సో మనకి అక్కడ ఆ బ్లాంక్లో ఏం ఫిట్ అవుతుందో చూడాలి. చూడండి. ఎవ్రీ పర్సన్ షుడ్ నో దేర్ ఓన్ డాష్ వాట్ దేర్ స్కిల్ టెస్ట్ ఈజ్ అండ్ హౌ యూనిక్ దే ఆర్. సో ఏమంటున్నారు, ఎవ్రీ పర్సన్ షుడ్ నో దేర్, వాళ్ళ యొక్క ఓన్ తెలుసుకోవాలి ఏంటని, వాళ్ళ యొక్క స్కిల్ టెస్ట్ ఏంటి, వాళ్ళు ఎంత యూనిక్గా ఉన్నారు, సో వేరే పర్సన్స్తో కంపేర్ చేస్తే అని వాళ్ళు అక్కడ అడుగుతున్నారు. సో ఏ ఆప్షన్ మనకి ఇక్కడ సూటబుల్లో చూద్దాం. సో చూడండి ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు, కెలామిటీస్. కెలామిటీస్ అంటే ఏంటి, డిజాస్టర్స్. సో కెలామిటీస్ అంటే ఏంటి, డిజాస్టర్స్. ఓకేనా. సో మనకి కెలామిటీస్ కాదు, ఎందుకు కాదు, ఎవ్రీ పర్సన్ వాళ్ళ యొక్క ఓన్ డిజాస్టర్ని తెలుసుకోవాలి అని చెప్తారా, చెప్పరు కదా. సో మన ఆప్షన్ కెలామిటీస్ కాదు. సో పంచువాలిటీస్. సో పంచువాలిటీస్ అనేది వస్తుందా, ఎందుకు వస్తుంది, రాదు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళ యొక్క ఓన్ పంచువాలిటీస్ అనేవి వాళ్ళని
ఆ పంచువాలిటీస్ అనేవి యూనిక్గా అనిపించవు. సో ఒక పర్సన్కి యూనిక్గా ఉండాలి అంటే పంచువాలిటీస్ని యూనిక్గా అని చెప్తామా? వాళ్ళ యొక్క స్కిల్ టెస్ట్ అనేది పంచువాలిటీస్ మీద డిపెండ్ అవుతుందా? అవ్వదు. సో కాబట్టి మనకి ఇది కూడా కాదు. నెక్స్ట్ చూద్దాం, స్పెషాలిటీస్. సో ఎవ్రీ పర్సన్ షుడ్ నో దేర్ ఓన్ స్పెషాలిటీస్ అంటాం. సో ఎవరి యొక్క స్పెషాలిటీ వాళ్ళకు ఉంటుంది, అవునా? సో ఒకళ్ళు డ్యాన్స్లో స్పెషాలిటీ, ఇంకొకరు ఆర్టిస్ట్, ఇలా డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. సో వాటిని ఏమనొచ్చు? స్పెషాలిటీస్ అనొచ్చు. సో కాబట్టి మన యొక్క ఆన్సర్ ఏమవుతుంది? స్పెషాలిటీసే అవుతుంది. ఓకేనా? సో ఎవ్రీ పర్సన్ వాళ్ళ యొక్క స్పెషాలిటీస్ని తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క దేంట్లో స్కిల్ ఉంది వాళ్ళకి, హౌ యూనిక్ దే ఆర్, అంటే వాళ్ళు ఎంత యూనిక్గా ఉన్నారు మిగతా వాళ్ళతో పోలిస్తే, అంటే ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉండాలి అని చెప్తామా మనం? ఎవ్రీ పర్సన్లో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది అని చెప్తూ ఉంటామా? అలా. సో మన యొక్క ఆప్షన్ ఇక్కడ ఏమవుతుంది? స్పెషాలిటీస్ అవుతుంది. నెక్స్ట్ ఫెకండిటీస్ అంటే ఫర్టిలిటీ అంటాం. సో మనకి ఇది కూడా కాదు. ఫర్టిలిటీ అనేది అసలు వస్తుందా? రాదు. సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏమవుతుంది మనకి? స్పెషాలిటీస్ అవుతుంది. ఎవ్రీ పర్సన్ షుడ్ నో దేర్ ఓన్ స్పెషాలిటీస్, వాట్ దేర్ స్కిల్ టెస్ట్ ఈస్ అండ్ హౌ యూనిక్ దే ఆర్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్స్, ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఏ గ్రామటికల్ ఎర్రర్. సో మనకి ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి. ద మేనేజర్ టోల్డ్ హర్ షీ షుడ్ బి ఏ బిట్ మోర్ కేర్ఫుల్ వైల్ ఎగ్జిక్యూటెడ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఏమంటున్నారు ఇక్కడ? మేనేజర్ టోల్డ్ హర్ దట్. సో ఫస్ట్ పార్ట్లో మనకి ఎలాంటి ఎర్రర్ లేదు. ఓకేనా? మేనేజరు చెప్పారు. సో టోల్డ్ హర్ దట్. సో ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఎలాంటి ఎర్రరు లేదు. నెక్స్ట్ చూద్దాం, షీ షుడ్ బి ఏ బిట్ మోర్. సో ఇక్కడ కూడా మనకి ఎలాంటి ఎర్రరు లేదు. షీ షుడ్, ఓకే చెప్తున్నారు, షీ షుడ్ బి ఏ బిట్ మోర్ కేర్ఫుల్ ఉండాలి. ఎప్పుడు? వైల్ ఎగ్జిక్యూటెడ్ అనేది రాదు. ఎందుకు ఎగ్జిక్యూటెడ్ అని రాదు? ఎప్పుడు మనం వైల్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంటిన్యూస్ టెన్సెస్ వచ్చినప్పుడు వైల్ యూజ్ చేస్తాం. ఆ సమయంలో అది జరుగుతున్నప్పుడు ఇది జరిగింది అని చెప్పేటప్పుడు, జరుగుతున్నప్పుడు అంటే ఆ సమయంలో, ఆ టైంలో. సో ఏమొస్తుంది ఇక్కడ? ఎగ్జిక్యూటెడ్ అని రాదు, ఎగ్జిక్యూటింగ్ అని వస్తుంది. సో వైల్ని ఎప్పుడు మనం ఎలా యూజ్ చేస్తాము అంటే కంటిన్యూస్ టెన్స్ ఫార్మ్స్ అప్పుడు మనం వైల్ని యూజ్ చేస్తాము. ద మేనేజర్ టోల్డ్ హర్ దట్ షీ షుడ్ బి ఏ బిట్ మోర్ కేర్ఫుల్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు తను కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంది అని చెప్తున్నాడు అనమాట మేనేజర్. సో ఎప్పుడు? ఆర్డర్స్ ఇచ్చే టైంలో, వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కంపెనీ అంటాం. ఓకేనా? వైల్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? కంటిన్యూస్ ఫార్మ్స్ వస్తాయి. ఎగ్జిక్యూటింగ్ ఇలా అనమాట, వైల్ టేకింగ్, వైల్ గోయింగ్, సో ఇలా అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. అయితే ఈ వర్డ్లో మనకి ఏదైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అవుతుంది అని అడుగుతున్నారు. చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏ లౌడ్ అపీల్ ఆర్ డిమాండ్. సో ఏ లౌడ్ డిమాండ్, దీని ఏమంటారు అంటే క్లామర్ అంటారు. ఏమంటారు? క్లామర్ అంటే ఏంటి మీనింగ్ అంటే లౌడ్ నాయిస్ అని, అంటే పెద్దగా అరవడం, షౌట్ లౌడ్లీ, సో ఇట్లా అనమాట. సో ఏ లౌడ్ అపీల్ ఆర్ డిమాండ్కి మనకు ఆన్సర్ ఏమవుతుంది? క్లామర్ అవుతుంది. ప్రొటెస్ట్ అంటే ఏంటి? నిరసన. సో ఇది మనకి అందరికీ తెలిసింది. నెక్స్ట్ ఎంకరేజ్ అంటే గ్రూప్, అంటే ఏ గ్రూప్ ఆఫ్ అటెండెన్స్ అంటాం. అన్ ఎంకరేజ్ ఆఫ్ 20 పీపుల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ 20 పీపుల్ అని, వాళ్ళు అటెండ్ అయ్యారు. సంథింగ్ గ్రూప్ అని చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము? అన్ ఎంకరేజ్ అంటాం. ఓకేనా? అన్ ఎంకరేజ్ ఆఫ్ 20 పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ 20 పీపుల్ అని. ఓకేనా? నెక్స్ట్ గ్యాంబిట్ అంటే ఏంటి? ప్లాన్, ఒక ట్రిక్, ఒక స్ట్రాటజీని మనం చెప్పేటప్పుడు ఏం చెప్తాము? గ్యాంబిట్ అంటాం. ఓకేనా? సో ఇదనమాట ఏ లౌడ్ అపీల్ ఆర్ డిమాండ్. దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి? క్లామర్ అని. నెక్స్ట్ చూడండి. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. సో ఇక్కడ మనకి ఏంటి? స్పెల్లింగ్ ఎర్రర్ లేని మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏముంది అంటే హిస్టరికల్లీ. సో మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అంటే హిస్టరికల్లీ, ఇది అనమాట. HYSTERICALLY. సో మనకి కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసరికి ఇదనమాట హిస్టరికల్లీకి స్పెల్లింగ్. మరి హిస్టరికల్కి మీనింగ్ ఏంటి అంటే అన్కంట్రోల్డ్ ఎమోషన్ అంటాం. ఓకేనా? సో మన ఎమోషన్ని కంట్రోల్ చేయనప్పుడు, చేసుకోనంతగా చేస్తాం కదా, అప్పుడు మనం హిస్టరికల్లీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్టార్టెడ్ లాఫింగ్ హిస్టరికల్లీ. సో నేను నవ్వుతూ ఉన్నాను, నాకు తట్టుకోలేంతగా నవ్వాను అని. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారు? హి స్క్రీచ్డ్ హిస్టరికల్లీ ఆఫ్టర్ సీయింగ్ ద యాక్సిడెంట్. సో అంటే మీనింగ్ ఏంటి?
ఆమె బాగా ఏడ్చింది, విపరీతంగా ఏడ్చింది యాక్సిడెంట్ చూడంగానే అని. సో అలా హిస్టారికల్లీ మీనింగ్ అంటే ఏమొస్తుంది, అన్‌కంట్రోల్డ్ ఎమోషన్ చెప్పేటప్పుడు, విపరీతంగా అని చెప్పేటప్పుడు మనం హిస్టారికల్లీ అంటాం. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. ఏమిచ్చారు ఇక్కడ, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్‌ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో మనకి ఇండైరెక్ట్ స్పీచ్ కనుక్కోమంటున్నారు, వాళ్ళు డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు. సో ఏమిచ్చారు చూడండి, హి సెడ్ లెట్ అస్ వెయిట్ ఫర్ ద అవార్డ్. సో లెట్ అస్ వెయిట్ ఫర్ ద అవార్డ్. సో ఇక్కడ ఏం కనిపించింది మనకి, యాజ్. మనకి ఏం ఇండైరెక్ట్లో కన్వర్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్‌కి అస్ ఏమవుతుంది అంటే దే అవుతుంది. సో తను చెప్తున్నాడు లెటర్స్ అంటున్నాడు. మరి ఇండైరెక్ట్లో ఏమవుతుంది, అస్కి దే అని వస్తుంది. ఒకే ఉన్న ఆప్షన్ మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చూద్దాం మరి దే ఉన్న ఆప్షన్స్ ఏవి అని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్లో మనకి దే ఉంది. సో ఇది మేబీ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హీ. సో హీ అనేది రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హీ. సో ఇది కూడా రాదు. నెక్స్ట్ చూడండి దే. సో ఇది మనకి అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్లో కానీ ఫోర్త్ ఆప్షన్లో కానీ ఆన్సర్ అయితే ఉంది. సో చూద్దాం ఫస్ట్ ఆప్షనా ఫోర్త్ ఆప్షన్ అని. సో చూడండి ఏముంది ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ హీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ వెయిట్ ఫర్ ద అవార్డ్. సో ఇక్కడ చెప్తున్నాడు లెట్ అస్ వెయిట్ ఫర్ ద అవార్డ్, మనం అవార్డ్ కోసం వెయిట్ చేద్దాము. సో ఇక్కడ మన ఇండైరెక్ట్లో ఏం చెప్పాలి, మీరు ఖచ్చితంగా అవార్డ్ కోసం వెయిట్ చేయాలి అని కదా. సో షుడ్ని యూస్ చేస్తాం లెట్ నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు. సరే మరి ఇక్కడ దే షుడ్ వెయిట్ అని ఉంది. మరి ఇక్కడ ఏముంది చూడండి, ఈ సెడ్ దట్ దే షుడ్ వెయిటెడ్ ఫర్ ద అవార్డ్. సో మనం ఆల్రెడీ ఒక రూల్లో చెప్పుకున్నాం, కెన్, కుడ్, షుడ్ ఇలా మోడల్ వెబ్స్ పక్కన ఏమొస్తుంది మనకి V1 వస్తుంది కదా. మరి ఇక్కడ ఏమొచ్చింది వెయిటెడ్ అని వచ్చింది. వెయిటెడ్ రావచ్చా, రాదు. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షనే అవుతుంది. సో ఇక్కడ ఏముంది షుడ్ వెయిట్, షుడ్ పక్కనే ఉంది V1. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, హీ ప్రపోజ్డ్ దట్ దే షుడ్ వెయిట్ ఫర్ ద అవార్డ్. సో మనకి ఇండైరెక్ట్ స్పీచ్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, సెలెక్ట్ ద అప్రోప్రియేట్ యాంటోనియం ఆఫ్ ద గివెన్ వర్డ్. సో మనం యాంటోనియం కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, హంబుల్. మరి హంబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే లో ఇంపార్టెన్స్, అంటే లో ర్యాంకింగ్ ఇవ్వడాన్ని మనం లో ఇంపార్టెన్స్ అంటే తక్కువగా చూడడాన్ని మనం ఏమంటాం, హంబుల్ అంటాం. ఓకేనా. మరి దీనికి యాంటోనియం ఏమవ్వాలి, హయ్యర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. సో మరి అది ఏది వస్తుందో చూద్దాం. ఆప్షన్ డిజానర్. డిజానర్ అంటే ఏంటి అంటే షేమ్. సో షేమ్ చేయడం కదా, చులకనగా చూడటం. నెక్స్ట్ హ్యూమిలియేషన్. సో ఇలా అనమాట. ఇవన్నీ మనకి ఏంటి, సేమ్ మీనింగే కదా, తక్కువగా చూడడం అంటాం, లెక్కలేనంతనంగా చూడటం అని. సరే నెక్స్ట్ ప్లెజెంట్రీ అంటే ఏంటి మీనింగ్, జోక్ చేయడం. విటిసిజం అంటే చమత్కారంగా మాట్లాడటం. నెక్స్ట్ రిమార్క్స్ చెప్పడం అంటే తక్కువగా చూడడం అనే మీనింగే వస్తుంది. సో ఇవన్నీ ఏమవుతాయి, సినానియమ్స్ అవుతాయి హంబల్కి. సో మోడెస్ట్. మోడెస్ట్ అన్నా కూడా మనకి సేమ్ మీనింగ్, లో ఇంపార్టెన్స్, లో ర్యాంకింగ్. సో ఇవన్నీ మనం తక్కువగా చూడడం అనేది వస్తుంది, అంటే విలువ లేకుండా చూడడం అని. మరి యారగెంట్ అంటే ఏంటి, సుపీరియారిటీ అంటే హయ్యర్గా చూడటం, విలువిచ్చి చూడటం. సో ఇవన్నీ దేని కింద వస్తాయి, యారగెంట్ కింద వస్తాయి. ఈగోటిస్ట్గా ఉండటం. సో ఇవేంటి యారగెంట్. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, యారగెంట్ అవుతుంది. డిజానర్, ప్లెజెంటరీ, మోడెస్ట్ ఇవేమవుతాయి, సినోనియమ్స్ అవుతాయి. ఎందుకంటే మూడు ఆల్మోస్ట్ సిమిలరే కదా. సో సిచ్యువేషన్ బట్టి మనం అక్కడ ప్లెజెంటరీయా, డిజానరా, మోడెస్టో యూస్ చేస్తాం. బట్ మనకేమవుతాయి, హంబుల్కి ఇవన్నీ సినోనియమ్స్ అవుతాయి, అంటే లో ఇంపార్టెన్స్, లో ర్యాంకింగే అవుతాయి, అంటే తక్కువగా చూడటం అని. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, యాంటోనియం యారగెంట్. సో యారగెంట్గా ఉండడం అంటారు, అంటే ఏంటి, సుపీరియారిటీగా ఉండడం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఏమి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇచ్చారు. సో ఆ సెంటెన్స్లో ఒక అండర్లైన్ సెగ్మెంట్ ఉంది. సో దానికి మనం ఏదైతే సూట్ అవుతుందో చూడాలి ఇచ్చిన ఆప్షన్స్లో. సో చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, డ్యూరింగ్ మై గోవా టూర్ ఐ హ్యాడ్ విజిటెడ్ బీచెస్ ఇన్ వాస్కో, బాగా అండ్ వెగేటర్. సో ఏముంది ఇక్కడ మనకి అండర్లైన్ చేసి ఏముంది, హ్యాడ్ విజిటెడ్ ఉంది కదా. మరి హ్యాడ్ విజిటెడ్ వస్తుందా రాదా, లేకపోతే ఏ ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, విజిటెడ్, హ్యావ్ విజిటెడ్, వాజ్ విజిటెడ్, హ్యాడ్ విజిటెడ్. సో మనకి ఏమొస్తుంది అంటే ఆప్షన్ 1 వస్తుంది. ఎందుకు వస్తుంది, డ్యూరింగ్ మై గోవా టూర్. సో నేను గోవా టూర్ వెళ్ళినప్పుడు నేను ఈ బీచెస్ని చూశాను, ఈ ప్లేసెస్లో అని చెప్తున్నాడు. ఆల్రెడీ చూసేశాడు కదా, మనం ఏం చెప్పాలి, సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సో కాబట్టి విజిటెడ్ అనే వస్తుంది. ఓకేనా, సింపుల్ పాస్ట్ యూస్ చేస్తే చాలు, హ్యాడ్ విజిటెడ్ అవసరం లేదు. హ్యాడ్ విజిటెడ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ మనం ఎప్పుడు యూస్ చేస్తాము, ఏదన్నా 2 యాక్షన్స్ అనేవి పాస్ట్లో జరిగినప్పుడు. అప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ జరిగిన యాక్షన్ మనం ఏం చేస్తాము, పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం. తర్వాత జరిగిన యాక్షన్ ఏం రాస్తాము, సింపుల్ పాస్ట్లో రాస్తాం. ఇది ఆల్రెడీ మనం ఒక రూల్లో నేర్చుకున్నాం. ఏంటా రూల్ 31లో చెప్పుకున్నాం. వెన్ 2 యాక్షన్స్ అక్కర్ ఇన్ పాస్ట్. సో 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాము, తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్లో రాస్తాము అని కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్. ఐ హ్యాడ్ గాన్ టు హైదరాబాద్ బిఫోర్ హీ కేమ్.
సో ఈ 2 యాక్షన్స్ మనకి పాస్ట్‌లో జరిగినాయి. ఏంటి? అతడు రావడము, నేను హైదరాబాద్ వెళ్ళటం కదా! సో ఈ 2 పాస్ట్‌లోనే జరిగినాయి. బట్ ఎలా చెప్పాలి? ఫస్ట్ ఏం జరిగింది అంటే నేను హైదరాబాద్ వెళ్ళాను. ఎప్పుడు? అతను రాకముందే అని. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమవుతుంది అప్పుడు? హైదరాబాద్ వెళ్ళడం ఫస్ట్ జరిగే యాక్షన్ కదా! అతను రాకముందే నేను హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు జరిగే యాక్షన్ ఏంటి? నేను వెళ్ళడం. తర్వాత ఏం జరుగుతుంది? అతను రావడం కదా! సో అప్పుడేమవుతుంది? ఇది మనకి సెకండ్ యాక్షన్ అవుతుంది. ఇది ఫస్ట్ యాక్షన్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ యాక్షన్ ఏం రాసాము ఇక్కడ? హ్యాడ్ గాన్ అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ ప్లస్ V3. ఇదేమవుతుంది? సింపుల్ పాస్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2. సో ఇలా అనమాట. సో మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నామంటే అక్కడ 2 యాక్షన్స్ జరుగుతాయి జనరల్‌గా. సో అప్పుడేం చేస్తాము? ఫస్ట్ యాక్షన్ జరిగింది ఏదైతే ఫస్ట్ జరుగుతుందో ఆ యాక్షన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం. తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్‌లో రాస్తాము. ఓకేనా? సో అదనమాట. మరి ఇక్కడ ఏంటి? జస్ట్ సింపుల్ సెంటెన్సే కాబట్టి మనం ఐ విజిటెడ్ అంటే చాలు. సో నేను గోవా టూర్ వెళ్ళినప్పుడు ఈ బీచెస్‌ని చూశాను అంతే. విజిట్ చేశాను అని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారని. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. చూద్దాం. ద కంట్రీస్ ర్యాపిడ్ డాష్ హ్యాస్ లెడ్ టు ఎ రైజ్ ఇన్ మెనీ పీపుల్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో మనకి ఏమి ఇచ్చారు? ద కంట్రీస్ ర్యాపిడ్. సో ఇక్కడ మనకి ఏం ఫిల్ అవుతుందో చూద్దాం. సో ఐడియానా? ర్యాపిడ్ ఐడియా అంటామా? అనం కదా. క్విక్ ఐడియా అంటామా? అనం. ద కంట్రీస్ క్విక్ ఐడియా అన్నాం. క్విక్ లైఫ్ అంటామా? అనం. ద కంట్రీస్ ర్యాపిడ్ లైఫా? కాదు. ద కంట్రీస్ ర్యాపిడ్ కాన్ఫిడెన్స్ అవునా? కాదు. నెక్స్ట్ ద కంట్రీస్ ర్యాపిడ్ గ్రోత్. సో ఏదైతే కంట్రీ యొక్క గ్రోత్ ర్యాపిడ్గా పెరుగుతుందో సో దానివల్ల మనకి ప్రజల్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. ఓకేనా? సో మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? గ్రోత్. ఓకేనా? సో మనకి చూడంగానే తెలిసిపోతుంది అనమాట. ద కంట్రీస్ ర్యాపిడ్ గ్రోత్. సో కాంబినేషన్ అలా సెట్ అవుతుంది అనమాట. చదువుతుంటేనే మనకి తెలుస్తుంది. ర్యాపిడ్ ఐడియా అంటామా? అనం. ర్యాపిడ్ లైఫ్ అంటామా? అనం. ర్యాపిడ్ కాన్ఫిడెన్స్ అంటామా? అనం. ర్యాపిడ్ గ్రోత్ అంటే మనకి సూటబుల్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు వస్తుంది మనకి? సూట్ అవుతుందా లేదా అని మనకి రెగ్యులర్గా హిందూలు చదువుతూ ఉంటే, న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మనకి అలవాటు అవుతుంది అనమాట. అక్కడ కాంబినేషన్ ఏమొస్తుంది అని. సో అందుకే మనం హిందూ పేపర్ చదవాలి. అప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అక్కడ కరెక్ట్గా కాంబినేషన్ ఏమొస్తుంది, ఏ సూటబుల్ వర్డ్ వస్తుందా అని తెలుస్తుంది. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ లెబోరియస్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ ఇచ్చారు. అయితే దాంట్లో లెబోరియస్ అనే దానికి యాంటోనియం కనుక్కోవాలి. ఓకేనా? సో డైరెక్ట్గా లెబోరియస్ అని ఇచ్చి యాంటోనియం కనుక్కోకుండా జస్ట్ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు. చూద్దాం. ఆల్దో గార్డెనింగ్ ఈజ్ ఏ లెబోరియస్ జాబ్ but it gives me boundless joy, strenuous happiness and immense satisfaction and I like this facile activity. సో ఏమవుతుంది ఇక్కడ? లెబోరియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే హార్డ్, హెవీ అని మీనింగ్ వస్తుంది. డిఫికల్ట్ అంటే కష్టంతో కూడిన, హెవీగా కష్టపడాలి అని చెప్తాం కదా. సో అప్పుడు మనం ఏ వర్డ్ యూస్ చేయొచ్చు? లెబోరియస్ అని యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారు? గార్డెనింగ్ అనేది లెబోరియస్ జాబ్ అంటే కష్టమైన జాబ్ అయినప్పటికీ బట్ ఇట్ గివ్స్ మీ బౌండ్లెస్ జాయ్. సో బౌండ్లెస్ అంటే ఏంటి? లిమిట్లెస్ అని అంటే అంతులేనంత. ఓకేనా? నెక్స్ట్ స్ట్రెన్యూస్ హ్యాపీనెస్. స్ట్రెన్యూస్ అంటే ఏంటి? హెవీ అని. ఓకేనా? స్ట్రెన్యూస్ అన్న మనకి హెవీ. స్ట్రెన్యూస్ అనేది ఇక్కడ పాజిటివ్ మీనింగ్ అనమాట. హెవీ ఎక్కువైన హ్యాపీనెస్ అని. ఓకేనా? ఇక్కడ లెబోరియస్ అంటే ఏంటి? నెగిటివ్లో హెవీ అనమాట. స్ట్రెన్యూస్ అనేది మనం పాజిటివ్గా చెప్పేటప్పుడు హెవీగా ఉంది. ఇప్పుడు హ్యాపీనెస్ ఎక్కువైపోయింది అని చెప్పేటప్పుడు కూడా అక్కడ హెవీ అని వస్తుంది. బట్ అది పాజిటివ్గా చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? స్ట్రెన్యూస్ అంటాం. బట్ ఇక్కడ లెబోరియస్ అనేది ఏంటి? హెవీనే బట్ నెగిటివ్ సెన్స్లో హార్డ్, డిఫికల్ట్ అని. ఓకేనా? సో మనకి మీనింగ్ సిమిలర్ ఉండొచ్చు బట్ అక్కడ అది ఎటువంటి సిచ్యువేషన్లో యూస్ చేస్తున్నాము అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఓకేనా? అదే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సినోనియమ్స్, యాంటోనియమ్స్ చదువుతాం బట్ ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉంటాయి. ఇప్పుడు సినోనియమ్స్ చూసుకున్నాం అనుకోండి, అన్ని సిమిలర్గానే ఉంటాయి మీనింగ్స్ అనేవి. బట్ ఎక్కడ మనకి డిఫరెంట్ వస్తుంది అంటే మనం యూజ్ చేసే సిచ్యువేషన్ బట్టి మనకి మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే అది ఎక్కువ యూజ్ చేయాలి. ఇప్పుడు హ్యాపీనెస్ అని ఉంది, ఇదేంటి? పాజిటివ్ సెన్స్. ఇక్కడ లెబోరియస్ అని యూజ్ చేయకూడదు. ఎందుకు? లెబోరియస్ అనేది నెగిటివ్ సెన్స్లో మనకి హార్డ్ అని. ఇక్కడ ఏంటి? స్ట్రెన్యూస్ అన్నా కూడా మనకి ఏమొస్తుంది? హార్డ్ అని, హెవీ అని వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి? పాజిటివ్లో మన హెవీ అని చెప్పేటప్పుడు. నెక్స్ట్ అండ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. ఇమ్మెన్స్ అంటే ఏంటి? హెవీ అనే మీనింగే వస్తుంది. ఇమ్మెన్స్ అన్న కూడా మనకి హెవీ అనే వస్తుంది. సో అండ్ ఐ లైక్ దిస్ ఫెసైల్ యాక్టివిటీ. ఫెసైల్ అంటే మీనింగ్ ఏంటి? సో ఫెసైల్ అంటే సింప్లిస్టిక్ అని. సో ఇది కష్టమైన జాబ్ అయినప్పటికీ
నాకు లిమిట్లెస్ అంటే విపరీతమైన ఆనందాన్ని ఇస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది, సో ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో కాబట్టి నాకు ఇది కష్టమైనప్పటికీ నాకు సింపుల్గానే ఉంటుంది. ఫెసైల్ అంటే ఆ మీనింగ్ అనమాట, సింప్లిస్టిక్, ఇగ్నోరింగ్ ద ట్రూ కాంప్లెక్సిటీస్ ఆఫ్ యాన్ ఇష్యూ. సో ఇన్ని కష్టాలున్నా కూడా ఇది డిఫికల్ట్ జాబ్ అయినప్పటికీ సో ఇది నాకు సింపుల్గానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ టు మీ. సో మనం అంతే కదా, మనం చేసే పనిని మనకి నచ్చితే మనకు దాంట్లో కష్టం తెలియదు అనమాట. సో అట్లా అనమాట. సో అప్పుడు ఏం చేయొచ్చు మనం, ఫెసైల్ యాక్టివిటీ అనొచ్చు. సో ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అన్ని మీనింగ్స్ తెలిసిపోయినాయి. సో చెప్పండి ఇక్కడ మనకి లెబోరియస్ అంటే హార్డ్, హెవీ, డిఫికల్ట్ అని. సో మనకి ఏమవుతుంది చెప్పండి, బౌండ్లెస్ అంటే లిమిట్లెస్, అంటే ఇది కూడా మనకి హార్డ్, హెవీ కిందే వస్తాయి. సో ఇది కూడా సినోనియం కిందే వస్తుంది. నెక్స్ట్ ఫెసైల్ అంటే సింపుల్, ఈజీ, ఎఫర్ట్లెస్. సో మనకి ఫెసైలే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. స్టెన్యూయస్ చెప్పుకున్నామా, హార్డ్, హెవీ. సో ఇది కూడా మనకి ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇమ్మెన్స్ కూడా హార్డ్, హెవీ, ఇవన్నీ ఏంటి సినోనియమ్స్ అవుతాయి. ఓకేనా. హార్డ్, హెవీ, డిఫికల్ట్ ఇవన్నీ ఏంటి విపరీతంగా, ఎక్కువగా అని. సో ఇవి బౌండ్లెస్ అన్నా, స్టెన్యూయస్ అన్నా, ఇమ్మెన్స్ అన్నా ఇవన్నీ ఏంటి విపరీతంగా, ఎక్కువగా అని. ఇక్కడ మరి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటి మనకి, ఫెసైల్ అంటే సింపుల్, ఈజీ, ఎఫర్ట్లెస్ అంటే మన ఎఫర్ట్స్ ఏం పెట్టవసరం లేదు అని. బట్ ఇక్కడ ఏంటి, ఐ లైక్ దిస్ ఫెసైల్ యాక్టివిటీ. సో ఇది డిఫికల్ట్ జాబ్ అయినప్పటికీ నాకు ఇది సింపుల్గానే అనిపిస్తుంది, ఈజీగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది నాకు ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని. సో అలా అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఏందో చూడాలి. చూడండి. ఫ్రిస్క్ మనకి ఫస్ట్ ఆప్షనే మనకి కరెక్ట్గా లేదు. ఫ్రిస్క్ స్పెల్లింగ్ ఏమొస్తుంది అంటే FRISK వస్తుంది. సో ఫ్రిస్క్ మీనింగ్ ఏమొస్తుంది అంటే ఇన్స్పెక్ట్, అంటే ఇన్స్పెక్ట్ చేయడం, ఎగ్జామిన్ చేయడం. ఓకేనా, ఇలా అనమాట. సో నెక్స్ట్ రిప్లై తెలుసు. ఫోలియేజ్ అంటే లీవ్స్, గ్రీనరీ అని చెప్పేటప్పుడు మనం ఫోలియేజ్ అని వాడతాం. సో మనకేంటి ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ FRISK. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో చూడండి ఇక్కడ ఏం ఇచ్చారు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాడ్వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో మనం యాడ్వర్బ్ని కనుక్కోవాలి. ఓకేనా. సో చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ, దే సప్లైడ్ ద రిక్వైర్డ్ హ్యూమన్ రిసోర్స్. సో వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ని తగినంత హ్యూమన్ రిసోర్స్ని సప్లై చేశారు అని. మరి ఎలా సప్లై చేశారు, ఫాల్ట్లెస్లీ అంటే ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి తప్పులు లేకుండా అని, ఫాల్ట్లెస్లీ. హెవీ అని వస్తుందా, రాదు. రిక్వైర్డ్ హ్యూమన్ రిసోర్స్ని సప్లై చేశారు. హెవీగా సప్లై చేశారా చెప్పలా, రిక్వైర్డ్ అని ఇచ్చేసారుగా, కావాల్సినంత మంది అని. సో మనకి హెవీ రాదు, క్లియర్ రాదు, ఏబుల్ కూడా రాదు. సో ఏబుల్ అనేది ఏంటి మనకి, ఏబుల్ టు. సో అక్కడ మనకి ఎండింగ్లో ఏబుల్ అనేదే రాదు. సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏముంది మనకి, ఫాల్ట్లెస్లీ. దే సప్లైడ్ ద రిక్వైర్డ్ హ్యూమన్ రిసోర్స్ ఫాల్ట్లెస్లీ అంటాం. ఓకేనా. సో వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ని సప్లై చేశారు, కావాల్సినంత మందిని సప్లై చేశారు, అందించారు. ఎలా, ఫాల్ట్లెస్లీ. ఓకేనా. సో ఎప్పుడైనా సరే యాడ్వర్బ్ అంటే మీనింగ్ ఏంటి, యాడ్వర్బ్ ఈజ్, సో ఒక వెర్బ్ని మోడిఫై చేస్తే మనం యాడ్వర్బ్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ రిక్వైర్డ్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్. హ్యూమన్ రిసోర్స్ అనేది ఏంటి, నౌన్. వాళ్ళు హ్యూమన్ రిసోర్స్ని సప్లై చేశారు. సో ఇక్కడ నౌన్ మోడిఫై చేస్తుంది ఏంటి, రిక్వైర్డ్. ఎలా సప్లై చేశారు, కావాల్సినంత మందిని. సో ఇక్కడ యాడ్జెక్టివ్ ఏమవుతుంది, రిక్వైర్డ్ అవుతుంది. ఎలా సప్లై చేశారు, ఫాల్ట్లెస్లీ. సో ఇక్కడ ఏం వెర్బ్ని ఎవరు మోడిఫై చేస్తున్నారు, యాడ్వర్బ్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఫాల్ట్లెస్లీ వస్తుంది. ఓకేనా. ఇక్కడ హెవీ వస్తుందా, రాదు. ఎందుకు, హెవియర్, హెవియెస్ట్. సో అదేమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది కదా. సో క్లియర్ అన్నా మనకి యాడ్జెక్టివ్. మరి ఇక్కడ యాడ్వర్బ్ ఏమవుతుంది, LYతో ఎండ్ అయింది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. సో అలా కూడా మనం గెస్ చేయొచ్చు. ఓకేనా. దే సప్లైడ్ ద రిక్వైర్డ్ హ్యూమన్ రిసోర్స్ ఫాల్ట్లెస్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ ఇచ్చారు చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనియం ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. సో చూద్దాం. సో ఏమి ఇచ్చారు ఇక్కడ సెంటెన్స్, ద సెలబ్రిటీ వాజ్ ఇనండేటెడ్ విత్ బర్త్డే విషెస్ ఫ్రమ్ హిస్ అడ్మైరర్స్. సో ఇక్కడ ఏముంది, ఇనండేటెడ్ ఉంది, దీనికి మనకి సినోనియం కావాలి. సో మరి ఇనండేటెడ్ అంటే ఏంటి మీనింగ్ అంటే ఎక్కువగా అని. ఏముంది అసలు మీనింగ్ ఇక్కడ సెంటెన్స్ అంటే, ద సెలబ్రిటీ వాజ్ ఇనండేటెడ్ విత్ బర్త్డే విషెస్ ఫ్రమ్ హిస్ అడ్మైరర్స్. సో తన వాళ్ళ నుంచి తను బర్త్డే విషెస్తో ఉప్పొంగిపోయింది అనమాట. సో అంతే కదా, మనం ఎవరైనా విష్ చేస్తే మనం ఏమవుతాం, ఆనందంతో ఉప్పొంగిపోతాం. సో దాన్ని ఏమనొచ్చు మనం అంటే ఇనండేటెడ్ అనొచ్చు. ఓకేనా. సో ఏమనొచ్చు, ఇనండేటెడ్. మరి దానికి సినోనియం ఏమవుతుంది అంటే ఓవర్వెల్మ్డ్ అవుతుంది. సో ఓవర్వెల్మ్డ్ అన్నా కూడా మనకి సేమ్ అనమాట, ఉప్పొంగిపోవడం, సో ఆనందంతో మునిగిపోవడం. సో ఓవర్ ఎమోషన్ అనమాట, హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ ఎమోషనల్ ఎఫెక్ట్ అంటాం. సో ఓకేనా. సో ఎన్నాయిడ్ అంటే ఇరిటేటెడ్. సో ఇది మనందరికీ తెలిసిందే, ఎన్నాయిడ్ అంటే ఇరిటేటెడ్.
ప్రీ ఆక్యుపైడ్ అంటే డిస్ట్రాక్ట్ అవడాన్ని ఏమంటారు? ప్రీ ఆక్యుపైడ్ అంటారు. ఓకేనా? సో రివార్డెడ్ మనకి తెలుసు. ఓకేనా? సో ఇనండేటెడ్ అంటే ఏంటి? ఉప్పొంగిపోవడం. సో దానికి ఇంకో మీనింగ్ ఏమంటాము? ఓవర్వెల్మ్డ్. సో ద సెలబ్రిటీ వాజ్ ఇనండేటెడ్ విత్ బర్త్డే విషెస్ ఫ్రమ్ హిస్ అడ్మైరర్స్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి ఇక్కడ ఏమిచ్చారు? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనియం ఆఫ్ ద గివెన్ వర్డ్. సో ఏమిచ్చారు ఇక్కడ? డిస్పాచ్. దీనికి మనం యాంటోనియం కనుక్కోవాలి. సో డిస్పాచ్ అంటే ఏంటి అంటే మీనింగ్ సెండ్, ట్రాన్స్ఫర్. సో ఇక్కడ నుంచి వేరే చోట పంపించేటప్పుడు మనం దాన్ని ఏమంటాము? ఏ వర్డ్తో రిప్రజెంట్ చేస్తాము అంటే డిస్పాచ్ అంటాం. మరి డిస్పాచ్కి మనకి యాంటోనియం ఏమవుతుంది? రిసీవ్ చేసుకోవడం కదా. సో సెండ్కి ఆపోజిట్ ఏమవుతుంది? రిసీవే కదా. సో చూద్దాం. ఎక్వైర్ అంటే సేమ్ రిసీవే కదా. సో మన ఆప్షన్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎక్వైర్ అంటే ఏంటి? రిసీవ్ తీసుకోవడం అంటే రిసీవ్ చేసుకోవడం, గ్యాదర్ చేయడం, అప్టైన్ చేయడం అని. ట్రాన్స్మిట్ అంటే సేమ్ సెండ్ చేయడం. నెక్స్ట్ డెలివర్ అన్న కూడా సేమ్ అదే. బులెటిన్ అంటే రిపోర్ట్స్, న్యూస్ ఇవన్నీ ఏంటి? మనకి డిస్పాచ్ అయ్యే కదా వస్తాయి. సో కాబట్టి మనం బులెటిన్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. న్యూస్, రిపోర్ట్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ మనకి బులెటిన్స్ కింద వస్తాయి. సో కాబట్టి రిసీవ్ అనే మీనింగ్ ఏమో దేంట్లో వస్తుంది? ఎక్వైర్ చేసుకోవడం అంటే రిసీవ్ చేసుకోవడం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ డైరెక్ట్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. మనకేమిచ్చారు? ఇండైరెక్ట్ ఇచ్చారు, మనల్ని డైరెక్ట్ ఫామ్ కనుక్కోమంటున్నారు కదా. సో చూద్దాం చూడండి. సో ఇక్కడ ఏముంది? లీనా సెడ్ దట్ హిజ్ రిలేటివ్స్ వర్ ల్యాండింగ్ ద నెక్స్ట్ డే అని ఉంది. సో ఇది ఏ టెన్స్ అని తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. సో ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి? పాస్ట్ కంటిన్యూస్. ఎలా చెప్పాము? వజ్ వర్ ఉంటే పాస్ట్ అని. నెక్స్ట్ ల్యాండింగ్ అంటే ఏంటి? ఇంగ్ ఫామ్ అంటే ఏంటి? కంటిన్యూస్. సో ఇదే ఫాము? పాస్ట్ కంటిన్యూస్ ఫామ్. ఓకేనా? మరి పాస్ట్ కంటిన్యూస్ ఫాము ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇదే స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్. మనల్ని ఏం కనుక్కోమంటున్నారు? డైరెక్ట్ స్పీచ్ కనుక్కోమంటున్నారు కదా. సో చూద్దాం. సో నెక్స్ట్ రాబోయే సెషన్స్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా మనం చెప్పుకుందాం. సో ఇప్పుడైతే జస్ట్ ఒక గ్లాన్స్ ఇస్తున్నాను చూడండి. సో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సో ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్ట్ చేసినప్పుడు మనకి టెన్సెస్ అనేవి మారుతాయి అన్నమాట. సో ఎలా మారుతాయి అంటే సింపుల్ ప్రెజెంట్లో కనుక ఉంటే మనకి సింపుల్ పాస్ట్లోకి కన్వర్ట్ అవుతుంది ఎప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి కన్వర్ట్ చేసినప్పుడు. అలానే ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉందనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్లో మార్చినప్పుడు ఎలా మారుతుంది అంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ఓకేనా? అలానే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో టెన్స్లోకి మారుతుంది. సో మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ ఇచ్చారు. అంటే ఏమి ఇచ్చినట్టు? ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ కంటిన్యూస్ ఇచ్చారు. మరి డైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ అయినప్పుడు అది ఎలా కన్వర్ట్ అవ్వాలి? ప్రజెంట్ కంటిన్యూస్లోకి మారాలి. ఓకేనా? సో అందుకే మనకి చూడంగానే అది ఏ టెన్స్ ఫామో తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్టు. ఇప్పుడు ఇది ఏ టెన్స్ ఫాము? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్. దేంట్లో? ఇండైరెక్ట్ స్పీచ్లో. సో మరి ఇండైరెక్ట్ స్పీచ్లో వాళ్ళు పాస్ట్ కంటిన్యూస్ ఇచ్చారు, మన రివర్స్ వెళ్ళాలి కదా. సో అప్పుడు డైరెక్ట్ స్పీచ్లోకి రావాలంటే ఎలా వస్తుంది? ప్రెజెంట్ కంటిన్యూస్కి వస్తుంది. సో మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటే ఆ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. చూద్దామా? చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్లో లీనా సెడ్ మై రిలేటివ్స్ ల్యాండ్ టుమారో. సో ఇక్కడ ఏముంది? ల్యాండ్ అంటే ఏంటి? సింపుల్ ప్రెజెంట్. ఓకేనా? సో మనకి ఇది వస్తుందా? రాదు. అసలు ఇక్కడ ఏముంది? హిజ్ రిలేటివ్స్. ఇక్కడ ఏముంది? మై రిలేటివ్స్. సో కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. లీనా సెడ్ హిజ్ రిలేటివ్స్ ఆర్ ల్యాండింగ్ టుడే. సో ఏమనుంది? ఆర్ అంటే ఏంటి? ప్రెజెంట్ టెన్స్ కదా. ఆక్సిలరీ వెబ్స్ ఆర్, ఈజ్, యామో ఇవన్నీ ఏంటి? ప్రెజెంట్ కింద వస్తాయి. వజ్, వర్ ఏమో దేని కింద వస్తాయి? పాస్ట్ కింద వస్తాయి. ఇప్పుడు ఆర్ అంటే ఏంటి? ప్రెజెంట్. ల్యాండింగ్ అంటే ఇన్ఫార్మ్ అంటే ఏమున్నట్టు ఇక్కడ? ప్రెజెంట్ కంటిన్యూస్ ఫామ్. సో మనకి ఇది ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ మనకి ఉంది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏముంది? ద నెక్స్ట్ డే అని ఉంది. ద నెక్స్ట్ డేని మనం ఎలా రాస్తాము? టుమారో. సో డైరెక్ట్ స్పీచ్లో టుమారో ఉంటే డైరెక్ట్ స్పీచ్లో మనకి టుమారో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా కన్వర్ట్ అవుతుందంటే ద నెక్స్ట్ డే అవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు వాళ్ళు ఇండైరెక్ట్ స్పీచ్లో ద నెక్స్ట్ డే ఇచ్చారు, మరి డైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది? టుమారో అవుతుంది. సో కాబట్టి ఏమొస్తుంది? టుమారో రావాలి, టుడే రాదు. ఓకేనా? సో మనకి ఆప్షన్ కాదనమాట. నెక్స్ట్ లీనా సెడ్ హిజ్ రిలేటివ్స్ వర్ ల్యాండింగ్ టుమారో. సో ఏం మారింది?
ద నెక్స్ట్ డే బదులు టుమారో ఇచ్చారు. కానీ ఇక్కడ ఏముంది వర్ ల్యాండింగ్. పాస్ట్ కంటిన్యూస్ రావాలా? కాదు. మన నీడ్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ రావడం. సో కాబట్టి మనకి ఈ ఆప్షన్ కాదు. సో నెక్స్ట్ లీనా సెడ్ హిజ్ రిలేటివ్స్ ఆర్ ల్యాండింగ్ టుమారో. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏముంది? ఆర్ ప్రెజెంట్, ల్యాండింగ్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ కంటిన్యూస్. ద నెక్స్ట్ డే ఏమంటాము? టుమారో. సో కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది? లీనా సెడ్ హిజ్ రిలేటివ్స్ ఆర్ ల్యాండింగ్ టుమారో. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్లోకి మారుతుంది. అదే మనకి డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ ప్రెజెంట్ కానీ, ప్రెజెంట్ కంటిన్యూస్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కానీ, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా మారుతాయి? సింపుల్ పాస్ట్లోకి, పాస్ట్ కంటిన్యూస్లోకి, పాస్ట్ పర్ఫెక్ట్లోకి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతాయి. మేడం మరి సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ ఉంటే డైరెక్ట్ స్పీచ్లో మరి అది ఎలా అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ కనుక డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఎలా మారుతాయి అంటే సింపుల్ పాస్ట్ వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారుతుంది. సో మీకు ఈ టేబుల్ వచ్చేస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసినట్టే. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తే అవి ఎలాంటి చేంజ్ ఉండవు అనమాట. సేమ్ అదే సెంటెన్స్ వస్తుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ లో డైరెక్ట్ కానీ డైరెక్ట్ స్పీచ్ ఉంటే ఇండైరెక్ట్లో మనకి ఇలాంటి చేంజ్ ఉండదు అనమాట. సేమ్ అదే సెంటెన్స్ వస్తుంది. సో మనకి ఈ టేబుల్ వస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసినట్టే. ప్రజెంట్లో ఉంటే పాస్ట్లో కన్వర్ట్ అవుతుంది. పాస్ట్లో ఉంటే సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. ఓకేనా. అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే నో చేంజ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? చూడండి, క్లోజ్ టెస్ట్ ఇచ్చారు. చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ సమ్ వర్డ్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్. రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ఈచ్ బ్లాంక్. సో చూద్దాం. సో ఫస్ట్ క్లోజ్ టెస్ట్ చూడగానే మొత్తం ఒకసారి చదవాలి. పారాగ్రాఫ్ మొత్తం చదివితే అసలు ఆ పారాగ్రాఫ్ అనేది దేని గురించి చెప్తున్నారు అని మనం అర్థం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఏమొస్తున్నాయి ఆ బ్లాంక్స్లో అని మనం కనిపెట్టచ్చు. చూద్దాం. చూడండి ఏమి ఇచ్చారు ఇక్కడ? ఎడ్యుకేషన్ డాష్ both the teaching and learning of knowledge, proper conduct and technical competency. It thus on the cultivation of skills, trades or professions as well as mental, moral and aesthetic development. Formal education consists of systematic instruction, teaching and training by dash teachers. This consists of the application of pedagogy and the development of curricula. The right to education is a dash human right. Educational systems are established to provide education and dash often for children and the young. సో మీరు ఇప్పుడు పారాగ్రాఫ్ మొత్తం చదివితే ఏం చెప్తున్నారు? పారాగ్రాఫ్ మొత్తం అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్తున్నారు. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అసలు ఎలా డెవలప్ అవుతుంది, ఏమేమి ఫాలో అవుతారు ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో అని చెప్తున్నారు. చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ ఏముంది? ఎడ్యుకేషన్ డాష్ బోత్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ నాలెడ్జ్. సో చూద్దాం. ఇక్కడ ఎడ్యుకేషన్ లైక్సా, ఎడ్యుకేషన్ రిలీజా, ఎడ్యుకేషన్ మేక్సా. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఏంటి మనకి చెప్పండి? సింగులర్ నౌన్ కదా. మరి సింగులర్ వెర్బ్ వస్తుంది. ఇక్కడ రిలీజ్ రాదు, రిలీజెస్ అయితే వస్తుంది కదా. సో కాబట్టి మనకి ఆప్షన్ కాదు. ఎడ్యుకేషన్ లైక్ చేస్తామా? ఏమంటున్నారు? ఎడ్యుకేషన్ లైక్స్ బోత్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఎడ్యుకేషన్ అనేది లైక్ చేస్తుందా టీచింగ్ని నాలెడ్జ్ని? కాదు. ఎడ్యుకేషన్తో వస్తుంది టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి లైక్స్ కాదు. ఎడ్యుకేషన్ మేక్సా? ఎడ్యుకేషన్ అనేది టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ నాలెడ్జ్ని చేస్తుందా? చేయదు. బట్ ఏం చెప్పాలి అంటే ఎన్కంపాసెస్ అని చెప్పాలి. అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్. ఎడ్యుకేషన్ అనే సిస్టంలో మనకి ఏమి ఎన్క్లోజ్ అయ్యి ఉంది అంటే ఏం హోల్డ్ అయ్యి ఉంది? ఎడ్యుకేషన్ అంటే దేంతో కూడి ఉంది అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాపర్ కండక్ట్ అండ్ టెక్నికల్ కాంపిటెన్సీ. సో ఇవన్నీ కలగలిగినదే మనకి ఎడ్యుకేషన్ అని చెప్తాం. అంటే ఇట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్, ఎన్కంపాసెస్ విత్ అలా అనమాట. సో కాబట్టి ఎన్కంపాసెస్ వస్తుంది. ఎన్కంపాసెస్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? ఎన్కంపాసెస్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ అని, ఇట్ సరౌండ్స్. సో ఎడ్యుకేషన్ అనేది మనకి ఎన్క్లోజెస్ విత్ దానితో కూడి ఉంది. ఏముంది ఎడ్యుకేషన్లో అంటే బోత్ ద టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాపర్ కండక్ట్ అనేది ఉండేది, టెక్నికల్ కాంపిటెన్సీ, ఇవన్నీ కలగలేనదే మనకి ఎడ్యుకేషన్ అని. నెక్స్ట్ ఇట్ దస్ డాష్ ఆన్ ద కల్టివేషన్ ఆఫ్ స్కిల్స్,
ట్రేడ్స్ ఆర్ ప్రొఫెషన్స్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ అండ్ మోరల్ అండ్ ఎస్థెటిక్ డెవలప్మెంట్. సో మనం ఒకవైపు నుంచి గ్రామర్ చూడాలి, ఒకవైపు నుంచి మీనింగ్ చూడాలి. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా చదివితేనే మనకి ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకేనా, క్లోజ్ టెస్ట్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇట్ దస్ డాష్ ఆన్. సో ఇక్కడ చేంజెస్ ఆనా, మేక్స్ ఆనా, ఫోకసెస్ ఆనా, రిగార్డ్స్ ఆనా. సో ఇక్కడ చూస్తే మీరు ఫోకసెస్ ఆన్, మనకి ప్రపోజిషన్కి ఏది సెట్ అవుతుంది అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ అంటాం కదా. ఇక్కడ ఆన్ అనే ప్రపోజిషన్ ఉంది. సో ఈ ఆన్ అనేది దేని సూటబుల్, చేంజెస్ ఆన్ అనం, మేక్స్ ఆన్ అనం, ఫోకసెస్ ఆన్ అంటాం, అట్లానే రిగార్డ్స్ టు అంటాం. సో మనకు కొన్ని సెట్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఉంటాయి. ఈ వర్డ్స్ అనేవి వీటినే ఫాలో అవుతాయి, ఈ ప్రపోజిషన్స్నే ఫాలో అవుతాయి అనేది ఉంటుంది. సో కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే ఫోకసెస్ ఆన్, ఇట్ దస్ ఫోకసెస్ ఆన్ ద కల్టివేషన్ ఆఫ్ స్కిల్స్, ట్రేడ్స్ ఆర్ ప్రొఫెషన్స్ యాజ్ వెల్ యాజ్ మెంటల్, మోరల్ అండ్ aesthetic డెవలప్మెంట్. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఫార్మల్ ఎడ్యుకేషన్ కన్సిస్ట్స్ ఆఫ్ సిస్టమాటిక్ ఇన్స్ట్రక్షన్, టీచింగ్ అండ్ ట్రైనింగ్ బై డాష్ టీచర్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది కన్సిస్ట్ ఆఫ్ ఏమవుతుంది, సిస్టమాటిక్ ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, టీచింగ్ అండ్ ట్రైనింగ్. టీచింగ్ ట్రైనింగ్ ఎవరి చేత, టీచర్స్ చేత కదా. మరి ఇక్కడ టీచర్స్ అని ఉంది, టీచర్స్ని మాడిఫై చేసేది మనకు కావాలి. ఇక్కడ చూస్తే మీరు ఏముంది, ఇక్కడ సిస్టమేటిక్ అనేది ఒక సిస్టమేటిక్ ఇన్స్ట్రక్షన్ అనేది. మరి కొంచెం సిస్టమేటిక్ ఇన్స్ట్రక్షన్ అంటే దానికి సంబంధించినదే మనకి ఇక్కడ కొంచెం రావాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, జనరల్ టీచర్స్ అని అంటామా అనం. ఇక్కడ ఏమంటున్నారు, ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఒక సిస్టమేటిక్ ఎడ్యుకేషన్తో ఉంది, టీచింగ్ అండ్ ట్రైనింగ్ బై, ఒక టీచింగ్ కానీ ఒక ట్రైనింగ్ కానీ ఎలాంటి టీచర్స్తో, జనరల్ టీచర్స్తోనా కాదు. ఇక్కడ ఏమంటున్నారు, సిస్టమేటిక్ కాబట్టి దానికి దగ్గరగా ఉన్న మనం తీసుకోవాలి. ఇక్కడ ప్రొఫెషనల్ అని ఉంది, చూద్దాం. ఫ్రెష్, న్యూ, టీచింగ్ అండ్ ట్రైనింగ్ బై జనరల్ టీచర్స్. జనరల్ అంటే మనకి సూటబుల్ కాదు, ఇక్కడ సిస్టమేటిక్ అనేది చెప్తున్నారు స్పెసిఫిక్గా. సో కాబట్టి మనకి ఏమొస్తుంది, ప్రొఫెషనల్ టీచర్స్ అని వస్తుంది. ఫ్రెష్ టీచర్స్ అంటామా అనం, న్యూ టీచర్స్ అంటామా అనం. సో మన ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది దేని గురించి చెప్తుంది, ఒక సిస్టమేటిక్ ఇన్స్ట్రక్షన్ ఉంది. సో దీని టీచింగ్ అండ్ ట్రైనింగ్ బై ప్రొఫెషనల్ టీచర్స్ ద్వారా చెప్పబడుతుంది. దాన్ని మనం ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ అని చెప్తాము అని చెప్తున్నారు. కాబట్టి మనకి ఏమొస్తుంది, ప్రొఫెషనల్ అంటాం. ఓకేనా, ప్రొఫెషనల్ టీచర్స్. నెక్స్ట్, దిస్ కన్సిస్ట్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ పెడగోగి అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ కరికులా. ద రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ డాష్ హ్యూమన్ రైట్. సో ఇది మీరు ఈజీగా చెప్పచ్చు. సో ద రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్. సో పర్సనల్ రైట్ కాదు, బ్యూటిఫుల్ రైట్ కాదు, లాంగ్ స్టాండింగ్ రైట్ కాదు. సో ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్. ద రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ హ్యూమన్ రైట్. సో ఇది ఈజీ కదా. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, సో ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ are established to provide education and dash often for children and the young. సో ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ అనేవి ఏమిస్తున్నాయి, ఎస్టాబ్లిష్ అయినాయి. ఎందుకని, టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ అండ్. సో ఎండ్కి ఇటు పక్కన మనకి ఎడ్యుకేషన్ అని ఉంది. సో ఇటువైపు కూడా మనకి సిమిలర్ రావాలి. ఎడ్యుకేషన్ అండ్ డ్రీమ్స్ అంటామా అనం, ఎడ్యుకేషన్ అండ్ ఛాలెంజెస్ అంటామా అనం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటాం. మీరు చూస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ ముందు ఏముంది, సింగులర్ నౌన్ ఉంది. ఇక్కడ కూడా ఏం రావాలి, సింగులర్ రావాలి. ఛాలెంజెస్ అంటే ఏంటి, ప్లూరల్ అయిపోతుంది. మనం చెప్పుకున్నావా, ఎండ్కి సేమ్ బోత్ సైడ్స్ సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, సేమ్ ఉండాలి. ఇక్కడ నౌన్ ఉంటే ఇక్కడ నౌన్ ఉంటుంది, ఇక్కడ వెర్బ్ ఉంటే ఇక్కడ వెర్బ్ ఉంటుంది, ఇక్కడ ప్రపోజిషన్ ఉంటే ఇక్కడ ప్రపోజిషన్ ఉంటుంది. సో అట్లా అనమాట. సో సేమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫామ్ అవ్వాలి అని. సో ఇక్కడ చూస్తే మీరు ఎడ్యుకేషన్ అనేది సింగులర్, మరి ఎండ్ తర్వాత ఛాలెంజెస్ అనేది ఏమొస్తుంది, ప్లూరల్ అవుతుంది. వస్తుందా, రాదు. సో కాబట్టి ట్రైనింగ్ వస్తుంది. ఇక్కడ అప్ బ్రింగింగ్ అంటే రాబోయే, బ్రింగింగ్ ఇది కూడా రాదు. సో మనకి కాంటెక్స్ట్ పరంగా చూస్తే ట్రైనింగ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుంది ట్రైనింగ్ అంటే, మొత్తం ఎడ్యుకేషనల్ ఈ పారాగ్రాఫ్ మొత్తం ఏం చెప్తున్నారు, ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ గురించి, టీచింగ్ గురించి, ఒక ట్రైనింగ్ గురించి, ఇలా ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది సిస్టమేటిక్గా ఉంటుంది. సో ప్రొఫెషన్స్ టెక్నికల్గా ఇలా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనకి రిపీట్ అయిన వర్డ్స్లో ట్రైనింగ్ అనేది ఆల్రెడీ ఉంది. సో మనం ఈజీగా కళ్ళు మూసుకొని పెట్టచ్చు అనమాట, ట్రైనింగ్ అని. సో కాబట్టి ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫెన్ ఫర్ చిల్డ్రన్ అండ్ ద యంగ్. ఓకేనా. సో ఇలా చేసేటప్పుడు ఒకటి గ్రామర్ పరంగా చూడాలి. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి, అంటే అక్కడ ఏం అడుగుతున్నారు అనే దాన్ని బట్టి గ్రామర్ అప్లై చేయొచ్చా, లేకపోతే మీనింగ్ పరంగా వెళ్ళాలా. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తే మనకి క్లోజ్ టెస్ట్ అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. సో మనం ఎస్ఎస్సి పేపర్ ఇది ఆల్రెడీ మనకి ఎస్ఎస్సిలో ఇచ్చిన ప్రీవియస్ పేపర్ అనమాట. ఎస్ఎస్సి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది కంపేర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్. సో సింపుల్గానే ఉంటుంది, బట్ కొంచెం మనం కాన్సన్ట్రేట్ చేస్తే అవుట్ ఆఫ్ 25 మనం మ్యాక్సిమం 20+ అటెంప్ట్ చేయొచ్చు. సో కొన్ని ఈడియమ్స్, సో ఇవన్నీ కొంచెం చదవాల్సినవి. సో కంపల్సరీగా అవి తెలిస్తేనే పెట్టగలం, లేకపోతే లేదు కదా. సో మిగతావన్నీ మనం
ఓన్గా చేసేయచ్చు. అది క్లోజ్ టెస్ట్ కానివ్వండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కనుక నేర్చుకుంటే అక్కడ మనకి ఆల్రెడీ మార్క్స్ వచ్చేస్తాయి. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానివ్వండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కన్ఫామ్గా వచ్చే మార్క్స్ అనమాట. కాబట్టి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానివ్వండి, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కానివ్వండి, ఇవన్నీ కన్ఫామ్గా నేర్చుకోవాల్సినవి కంపల్సరీగా మీకు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి ఎస్ఎస్సిలో. సో అవి నేర్చుకున్నారనుకో మీరు ఒక సేఫ్ సైడ్ ఉంటారనమాట. ఒక 3 to 4 మార్క్స్ అనేవి మనకి వచ్చేస్తాయి కన్ఫామ్గా అని. సో సినోనియమ్స్, యాంటోనియమ్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సిందే. సో డైలీ మీరు ఎడిటోరియల్ చదివితే, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివితే ఆటోమేటిక్గా అవి కూడా అలవాటు అవుతాయి. సో మెల్లిమెల్లిగా మీరు వొకాబులరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఈడియమ్స్. మీరు కన్ఫామ్గా ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటే డైలీ 5 ఈడియమ్స్ అన్నా మీరు నేర్చుకోవాలి. అట్లీస్ట్ 2 or 3 ఈడియమ్స్ అయినా మీరు నేర్చుకోవాలి. సో ఇవన్నీ రెగ్యులర్గా మీరు ఎలా వస్తాయి అంటే, ఒకటి మాక్ టెస్ట్ రాయాలి. మాక్ టెస్ట్ రాసిన తర్వాత నోట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కొన్ని చూసాం కదా, సినోనియమ్స్, యాంటోనియమ్స్. సో అవి నోట్ చేసుకోవాలి. మనం ఎలా అప్లై చేస్తున్నాము, రూల్స్ ఎలా అప్లై చేస్తున్నాము, ఎలా కాంటెక్స్ట్ పరంగా వెళ్తున్నామా, గ్రామర్ పరంగా వెళ్తున్నామా. సో ఇలా అన్నీ కలగలిగితేనే మనకి ఇంగ్లీష్ అనేది సాల్వ్ అవుతుంది. ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయడం ఈజీనే, బట్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనకి ఇది ఒక్క రోజుతో వచ్చేది కాదు. ఇంగ్లీష్ అనేది డైలీ మనం ఉండాలి. ఒకటి ఇంగ్లీష్ రావాలంటే లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి, రీడింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుందండి. అందులో ఎస్ఎస్సి పేపర్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది, బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. కంపేర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్ మనకి ఎస్ఎస్సి పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మనం మ్యాక్సిమం అటెంప్ట్ చేయొచ్చు. ఒక ఈడియమ్స్ అలాంటివి తప్పితే 1 word సబ్స్టిట్యూట్ ఇవన్నీ కొంచెం మనం నేర్చుకోవాల్సినవి. మ్యాక్సిమం 25కి 20 అబోవ్ ప్లస్ రావచ్చు. సో 20 అబోవ్ మనం అటెంప్ట్ చేయొచ్చు. 22, 23 ఆ ఈడియమ్స్ 1 word సబ్స్టిట్యూట్ తప్పితే మ్యాక్సిమం మనం అటెంప్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకి అంటే, ఎడిటోరియల్ చదవాలి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి. సో రీడింగ్ని ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలి. సో వింటూ ఉండాలి ఇంగ్లీష్ వీడియోస్, అంటే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి ఇలా. సో ఏదో ఒక విధంగా మనం ఒక ఇంగ్లీష్ని ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్గా మనం మలుచుకుంటే డెఫినెట్గా ఇంగ్లీష్లో స్కోర్ చేయడం చాలా ఈజీ అనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్.